ఇక టాప్ 2 న్యూస్ చూద్దాం. అసమర్థ రేవంత్ సర్కారు అలసత్వంతో మరో అన్నదాత నేల కొరిగాడు. మహబూబాబాద్ జిల్లా పెద్దబంగర మండలం పోచంపల్లి గ్రామంలో రైతు గుగులోతు కిషన్ మృతి చెందాడు. వడ్లు తూర్పార పడుతుండగా వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి రోజులు గడుస్తున్నా రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తోటి రైతులు మండిపడ్డారు. ఓవైపు అందాల పోటీలో ముఖ్యమంత్రి మునిగి తేలుతుంటే మరోవైపు వడదెబ్బకు తాళలేక ధాన్యం కుప్పలపైనే ఓ అన్నదాత బలి కావడం అత్యంత బాధాకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ చేతగానితనం వల్లే ఓ రైతు నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి చేసిన హత్యేనని ఫైర్ అయ్యారు. దీనికి పూర్తి బాధ్యత ఈ దద్దమ్మ కాంగ్రెస్ సర్కార్దన్నారు. ఆ అన్నదాత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ధాన్యం కుప్పలపైనే రైతు మృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, రైతు మృతిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక ధాన్యం కుప్పలపైనే రైతు మృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రైతు మృతిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అసమర్థ రేవంత్ సర్కారు అలసత్వంతో మరో అన్నదాత నేల కొరిగాడు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో రైతు గుగులోతు కిషన్ మృతి చెందాడు. వడ్లు తూర్పార పడుతుండగా వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి రోజులు గడుస్తున్నా రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తోటి రైతులు మండిపడ్డారు. ఓవైపు అందాల పోటీలో ముఖ్యమంత్రి మునిగి తేలుతుంటే మరోవైపు వడదెబ్బకు తాళలేక ధాన్యం కుప్పలపైనే ఓ అన్నదాత బలి కావడం అత్యంత బాధాకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ చేతగానితనం వల్లే ఓ రైతు నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి చేసిన హత్యేనని ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, 24 గంటల వ్యవధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక మహబూబాబాద్ జిల్లాలోనే ఇద్దరు రైతులు చనిపోయిన సంఘటనలు మనకు వెలుగు చూస్తా ఉన్నాయి. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే మరో రైతు తన ఏదైతే ధాన్యాన్ని ఆరబోసుకునే ప్రక్రియలో భాగంగా తూర్పార పడుతూ అక్కడే ఆ ధాన్యపు రాశిల్లోనే ఒరిగిపోయి చనిపోయిన ఘటన అత్యంత బాధాకరంగా ఉన్నట్లుగా ఉంది. పూర్తి స్థాయిలో అయితే రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ యాసంగి సీజన్ లో ఎదుర్కొన్నారు. ఒకవైపు అయితే సాగునీరు అందక అప్పటి నుంచి మొదలుకుంటే ఏదైతే వరి ధాన్యం అంతా కూడా మార్కెట్ ఏదైతే వరి కళ్ళల వద్ద తీసుకొచ్చి ఐకేపీ సెంటర్ల దగ్గరికి ఇతర కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చినప్పుడు అవి ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. పూర్తిగా ఈ రైతాంగానికి సంబంధించిన బాధలు అయితే వర్ణాతీతంగా ఉన్నాయి. నిన్న రాత్రి ఒక రైతు ఏదైతే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ఇవాళ ఉదయం ఏదైతే కిషన్ అనే రైతు పెద్దవంగ మండలానికి సంబంధించిన రైతు తన ధాన్యాన్ని ఆరబోసే క్రమంలో భాగంగా ఎండలో నిలుస్తా ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయారు. పూర్తిగా రైతాంగాన్ని
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే 20-30 రోజులు అవుతా ఉన్నా కూడా కనీసం ధాన్య కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు లేవని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా రైతాంగం అయితే ఒక దీన స్థితిలోనే ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు అకాల వర్షాలే కావచ్చు, మరోవైపు ఈ ధాన్యాన్ని తీసుకొచ్చిన క్రమంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే రైతులు ఎదుర్కొంటున్నారు. కాసేపటి క్రితం కేటీఆర్ గారు కూడా తన ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నటువంటి పోస్ట్ కూడా చాలా బాధాకరంగా ఆయన తన బాధను కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఒకవైపు అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ కనీసం రైతుల మీద ఏమాత్రం పెట్టడం లేదన్నటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ గారు లేవనెత్తిన అంశాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా మార్చి నెల తర్వాత నుంచి ధాన్యం అంతా కూడా దిగుబడి వస్తూ ఉంటుంది. అదంతా కూడా ఐక్యూ సెంటర్ల వద్దకు వస్తూ ఉంటుంది. కానీ కనీస చర్యలు ధాన్య కొనుగోలు సెంటర్ల దగ్గర చేయలేదు. పూర్తిగా ఇవాళ వడదెబ్బతో చనిపోయినటువంటి రైతుకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే వరి కొనుగోలు కేంద్రాల వద్ద కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తాగునీరే కావచ్చు, టెంట్ల లాంటి సౌకర్యాలు కావచ్చు, ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఎండలు తీవ్రంగా కొడుతున్న క్రమంలో అంటే ఉదయం అంతా కూడా ఎండలు కొడతా ఉన్నాయి, సాయంత్రం తర్వాత వర్షాలు కురుస్తా ఉన్న నేపథ్యంలో రైతాంగం ఒక బాధాకరమైన పరిస్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకునే ప్రక్రియ, ఇటు తడవకుండా చేసే ప్రక్రియ, ఈ ప్రక్రియలో రైతాంగం తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా వాళ్ళ ఆ భర్త కొనుగోలు కేంద్రం దగ్గర సరైన వసతులు లేకే ఆ రైతు కిషన్ చనిపోయినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే కప్పుల బాధతో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మరో రైతు ఆత్మహత్య చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.